నమస్తే అండి. ఈరోజు ఉదయాన్నే పిల్లకాయలు బయట వెళ్తున్నారు, అందుకని నేను గబగబా వంట చేసేస్తున్నాను. పులుసన్నం, నిమ్మకాయ పులుసన్నం చేస్తున్నాను. బెల్లపు పొంగల్ చేశాను. చూడండి, బెల్లపు పొంగలి ఈరోజు శనివారం కదా, చేసాము కదా. ఇప్పుడు ఏంటంటే పులిహారం కొంచెం చేసి బాక్సుల్లో పెట్టించేస్తా వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, మీరేం చేశారు ఉదయాన్నే? చూడండి, అయిపోయింది, ఆపేస్తున్నా. చూసి దగ్గరికి ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పోసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆపేయాలి. ఇప్పుడు చూడండి, రైస్ వండేసాను, దాన్ని కలిపేస్తాను. ఆ రైస్ మిగిలితే వంకాయ పప్పు, వేడిగా వంకాయ పప్పు చేశాను ఫ్రెండ్స్. ఈ అన్నం కూడా కలిపేస్తాను. ఇప్పుడు పులిహారం రెడీ చేసేస్తాను, బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మనం ఈరోజు హడావుడిగా చేస్తున్నాను వంట. అందరం స్నానాలు చేసి వంటకాడికి వచ్చాను. కూర లేకుండా బాక్సుల్లో వేసి చేస్తే తినేస్తారు. స్పూన్లు వేసుకొని పెట్టిచ్చేస్తాను. పిల్లకాయలు కదా, ఆకలికి తినేస్తారు. వీళ్ళు ఇంకా సాయంత్రం వస్తారు, మిగిలిన అన్నాలు అవి తినేస్తారు. పొంగల్ తినేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇట్లా నేను చేసే విధానం ఎట్లా ఉంది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బెల్లపు పొంగలి ఇట్లా. ఇది బాగా 2 రోజులైనా ఉంటుంది. చూడండి ఎట్లా చేసాను. పులిహారం కూడా తయారైపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి కొంచెం రైస్ ఉంది, ఈ రైస్లో వంకాయ పప్పు వేసుకొని తినేస్తారు ఫ్రెండ్స్. నేను చేసే విధానం ఎలా ఉంది, మా పులుసు అన్నం ఎలా ఉన్నాయి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెమే వాళ్ళకి ఏంటంటే బాక్సుల్లో వేసుకోబోయేదానికి కొంచెమే తయారు చేశాను. నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.